ప్లేఆఫ్స్లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో ముంబై జట్టు సరైన సమయంలో విజయాన్ని అందుకుని పాయింట్స్ టేబుల్లో 9వ స్థానం నుండి 7వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టుపై భారీ పరుగుల తేడాతో గెలవాల్సిన ముంబై ఇండియన్స్ కేవలం 9 పరుగుల తేడాతో మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్లో మొదటి 3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి పంజాబ్ జట్టు ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక వారి ఓటమి అందరూ అనివార్యం అనుకున్నారు. అలాంటి సమయంలో 8వ స్థానంలో వచ్చిన అశుతోష్ ముంబైకి చెమటలు పట్టించాడు. అతడికి ఏ ఒక్క బ్యాటర్ సపోర్టుగా నిలిచినా పంజాబ్ జట్టు గెలిచేది. ఇక మ్యాచ్ అనంతరం ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వారి గెలుపుపై స్పందిస్తూ ఏమన్నాడంటే, ఈరోజు సులభంగా విజయం సాధిస్తాం అనుకున్నాం, కానీ ఆఖర్లో అశుతోష్ అద్భుతంగా ఆడి మాకు భారీ విజయం దక్కకుండా అడ్డుకున్నాడు. అతడు కూడా సూర్యలాగా 360 డిగ్రీస్ బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. చివర్లో అతడు మమ్మల్ని భయపెట్టినప్పటికీ మా బౌలర్లు తిరిగి మమ్మల్ని గేమ్లో నిలబెట్టారు. బూమ్రా బౌలింగ్ కోసం ప్రత్యేకంగా ఏమీ చెప్పనవసరం లేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా అతడు జట్టు విజయం కోసం ఏం చేయాలో అది చేసి చూపిస్తాడు. మరోవైపు కోయర్జ్ కూడా ఈరోజు ఆరంభంలో 2 వికెట్లు తీయడమే కాకుండా ప్రమాదకరంగా మారుతున్న అశుతోష్ వికెట్ తీసి మా గెలుపు సులభం చేశాడు. ఈరోజు విజయం మా జట్టులో తిరిగి కొత్త బలాన్ని నింపుతుంది. రాబోయే మ్యాచ్లలో మరిన్ని విజయాలు నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో మా స్థానాన్ని మెరుగుపరుచుకుంటామని చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.